ఇంతకీ ఈ నేషనల్ ఓటర్స్ డే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన యంగ్ ఓటర్స్ కోసం, ముఖ్యంగా 18 ఏళ్లు నిండి మొదటిసారి ఓటు వేయబోతున్న వాళ్లని ఎంకరేజ్ చేయడానికి, ఓటు విలువ తెలియచేయడానికి జరుపుకునే రోజు. దీని అంతిమ లక్ష్యం మన ప్రజాస్వామ్య మూలాలను ఇంకా బలంగా మార్చడమన్నమాట. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. సంవత్సరంలో ఇన్ని రోజులుండగా కేవలం జనవరి 25వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఊరికే సెలెక్ట్ చేయలేదు. దీని వెనక ఒక ముఖ్యమైన చారిత్రక కారణం ఉంది. ఆ కారణమేంటంటే 1950 జనవరి 25 సరిగ్గా ఇదే రోజున మన భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. మన దేశంలో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించే ఈ అత్యంత కీలకమైన సంస్థ పుట్టినరోజనమాట. సో ఆ చారిత్రాత్మకమైన రోజును గుర్తు చేసుకుంటూ 2011 నుండి ఈ రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, దీని వెనక ఒక క్లియర్ మిషన్ ఉంది. మన డెమోక్రసీని బలోపేతం చేయడానికి ఈ రోజు ద్వారా కొన్ని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న మిషన్లో 4 ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది 18-19 ఏళ్ల వయస్సున్న ప్రతి ఒక్కరినీ ఓటర్ లిస్టులో చేర్చడం. రెండోది ఓటు హక్కు విలువ గురించి, బాధ్యతల గురించి అందరికీ అవగాహన కల్పించడం. ఇక మూడోది డబ్బుకో మరే ఇతర ప్రలోభాలకో లొంగకుండా నీతిగా ఓటు వెయ్యమని ప్రోత్సహించడం. చివరిగా ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచే మంచి పద్ధతులను గుర్తించి వాటిని అందరూ పాటించేలా చూడటం. ఈ 4 స్తంభాలే ఈ రోజుకు ఆధారం.